Hey all viewers, good morning from Araku. Welcome back to the channel. ఎలా ఉన్నారు అందరూ? హోప్ యూ ఆర్ డూయింగ్ గుడ్. ఇది మన ట్రిప్లో డే 3. ఇప్పుడు టైం వచ్చేసి 6 అవుతుంది. మనం ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాం మన వ్యూ పాయింట్కి. వావ్, అసలు ఏమన్నా ఉందా ఫాగ్ అయితే. అసలు ఎక్స్పెక్ట్ చేసినట్టే ఉంది, ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసా, కానీ ఎస్, యాజ్ ఎక్స్పెక్ట్ చేసినట్టే ఉంది ఫాగ్ అయితే. చేతులు అయితే సుర్రు అంటున్నాయి. వాటర్ ముట్టుకుంటే అసలు చిల్డ్ ఫ్రిడ్జ్ వాటర్ వస్తుంది. అసలు వచ్చిందే దీనికోసం. నీ టు ఎక్స్పీరియన్స్ దిస్. వావ్, అసలు ఈ ఫాగ్ ఇలా చూస్తుంటే అసలు ఎంత క్రేజీ అనిపిస్తుంది అంటే మామూలుగా లేదు. వావ్, ఇక్కడ ఈ లైట్స్ ఉన్నాయి కాబట్టి కొంచెం ఇంకా డల్గా అనిపిస్తుంది, కానీ అసలు అక్కడ కార్ బ్యాక్ సైడ్ చూస్తే అసలు ఏది కనిపించట్లేదు. ఇప్పుడైతే ప్రజెంట్ మనం వ్యూ పాయింట్ దగ్గరికి మూవ్ అవుతున్నాం. వ్యూ పాయింట్ వచ్చేసి ఇక్కడ నుంచి 7.1 కిలోమీటర్స్ చూపిస్తుంది. మదగడ వ్యాలీ వ్యూ పాయింట్. సో ఇప్పుడు ప్రజెంట్ అక్కడికి వెళ్తున్నాం. 6 కిలోమీటర్స్ వరకు కార్ వెళ్తుందంట. ఆ తర్వాత నుంచి ఒక 1 km we need to walk అని చెప్పారు, మనకు కూడా తెలీదు. సో వెళ్ళి చూడాలి ఏంటి ఎక్కడ ఎలా ఉంటుందని చెప్పేసి. సన్ రైజ్ కాకముందే అక్కడికి వెళ్ళిపోవాలని చెప్పేసి ప్లాన్. చూస్తున్నారు కదా, ఆల్రెడీ మొత్తం ఫుల్లీ ఫాగీ ఉంది. అసలు చూస్తుంటే అల్టిమేట్ అనిపిస్తుంది నాకైతే మాత్రం. సో ఇంకా ఎక్కువ లేట్ చేయకుండా మనం మన వ్యూ పాయింట్ దగ్గరికి వెళ్ళిపోదాం. So beautiful, and I can't deny. My heart is always with you. My head's always stuck in time. Love, let me go, 'cause I've been holding on for far too long. I've been fighting and keeping strong. Now you just gotta let me go. Time, wash away every feeling that can cause me pain. All these memories. Wow, అసలు బయట లొకేషన్ చూస్తుంటే అల్టిమేట్ అనిపిస్తుంది. మంచి విజిబిలిటీ కోసం కెమెరా అయితే బయట సెట్ చేసా. ఇక్కడ నుంచి 6.4 కిలోమీటర్స్ 16 minutes చూపిస్తుంది. జస్ట్ ముందు ఒక 5 meters కార్ లైట్ వరకు కనిపిస్తుంది అంతే. Let it all wash away, 'cause I don't wanna feel the pain. Love, just let me go, 'cause I don't wanna feel the pain of holding on and keeping strong. So now I'm moving on. I don't wanna feel the same, so మనం ఇప్పుడే మెయిన్ రోడ్లో నుంచి ఒక విలేజ్లోకి వచ్చాం. సో లాస్ట్ 1 kilometer నుంచి కూడా మనకి మట్టి రోడ్డే ఉంది. బట్ కాకపోతే అసలు గ్లాసెస్ దింపి డ్రైవ్ చేస్తున్నాము. ఈ పక్షుల సౌండ్స్ ప్లస్ చల్ల గాలి, దట్టు మనకు ముందు మొత్తం మంచుతో కవరింగ్ ఉంది. సో అసలు ఒక మంచి మెడిటేషన్లా అనిపిస్తుంది చూస్తుంటే. యాక్చువల్లీ మ్యాప్లో మనకి ఇక్కడ నుంచి రైట్ చూపిస్తుంది.
యాక్చువల్లీ ఇక్కడ నుంచి మ్యాప్లో రైట్ చూపిస్తుంది కానీ నాకు ఎందుకో గూగుల్ మ్యాప్ మీద డౌట్ వచ్చింది కరెక్టేనా కాదా అని. అనవసరంగా మళ్ళీ లోపలికి వెళ్తే బిస్కెట్ అవుతాం. అసలే రోడ్లు చాలా చిన్నగా ఉన్నాయి. సో అందుకే ఆగి కన్ఫర్మ్ చేసుకున్నాం. అది చాలామంది నడుచుకుంటూ కూడా వచ్చేస్తున్నారు. అంటే యాక్చువల్లీ ఇక్కడ నుంచి ఒక 2 కిలోమీటర్స్ అంతే. సో అందుకే ఆగి కన్ఫర్మ్ చేసుకున్నాం. సో ఇంకా ఇటే అని చెప్పారనమాట. ఎంతైనా ఈ రోడ్స్లో బైక్స్ అయితేనే ఈజీగా వచ్చేయచ్చు. కానీ ఎంతైనా ఈ విలేజ్ వల్ల అసలు చాలా లక్కీ. ఒక 4-5 మంత్స్ అంటే నియర్లీ అక్టోబర్ నుంచి ఫెబ్ వరకు మంచి కాశ్మీర్ ఎంజాయ్ చేస్తారు ఇక్కడ. మనం ఇంకా ఆల్మోస్ట్ రీచ్డ్. మనకి ఇంకా ఇక్కడ నుంచి ఒక 400 మీటర్స్ చూపిస్తుంది. యాక్చువల్లీ కెమెరా అయితే బయట పెట్టా కానీ ఈ ఫాగ్కి అసలు వీడియో ఎలా వచ్చిందో ఏంటో అయితే డౌటే. ఇక్కడ నుంచే అనుకుంటా వ్యూ పాయింట్. ఎట్రా బాబు, మీరు తర్వాత అరుచుకుంటారు నాయన. ఓ లెఫ్ట్లో ఉంది పార్కింగ్. ఏంది ఇన్ని కార్లు ఉన్నాయి? మనం వ్యూ పాయింట్కి వచ్చినట్లేదు, ఏదో మల్టీప్లెక్స్కి వచ్చినట్టు ఉంది ఇక్కడ. ఇప్పుడే వ్యూ పాయింట్ దగ్గరకు రీచ్ అయ్యాం. టైం వచ్చేసి 7 అయిపోయింది. అంటే మనకి రావడానికే 30 మినిట్స్ ప్లస్ పట్టింది. ఎందుకంటే అసలు మొత్తం ఫాగ్ ఉంది, ఏం కనిపించట్లేదు కదా. చాలా స్లో వచ్చా. అండ్ ఇంకా కింద పార్కింగ్ అయితే ఏదో మూవీకి వచ్చినట్టే ఉన్నాయి కార్స్ అన్నీ. నియర్లీ ఒక 100+ అయితే కనిపిస్తాయి. అన్ని కార్స్ చూసి నేనే షాక్ అయ్యా. దట్టు ఈరోజు వీక్ డే కదా, వీక్ డే ఇంతమంది రావడం అంటే అసలు గ్రేటే. జనాలు కూడా ఇప్పుడిప్పుడే బాగా బయటకు వస్తున్నారు. అమ్మా. అండ్ అలానే కింద ఒక అరకు స్పెషల్ కాఫీ తాగి జస్ట్ మా చిన్నపాటిగా ట్రెక్కింగ్ స్టార్ట్ అయింది. అంటే మరీ ఎక్కువ ట్రెక్ కాదు, చాలా చిన్న ట్రెక్ అయ్యేది. జస్ట్ ఒక 100 మీటర్స్ అంతే.
వ్యూ పాయింట్ అయితే సెట్ ఉంది అసలు అల్టిమేట్ మామూలుగా కాదు. ఎందుకంటే మల్టిపుల్ వ్యూ పాయింట్స్, ఒక్కటి కాదు. సో ఇటు చూస్తే సన్ రైజ్ ప్లస్ వ్యూ పాయింట్, అండ్ ఇటు చూస్తే ఇంకొక వ్యూ పాయింట్, అండ్ ఆపోజిట్లో ఇంకొక వ్యూ పాయింట్ ఉంది. సో ఇప్పుడు ప్రజెంట్ అక్కడికి వెళ్తున్నాం మనం. అండ్ దట్టు వ్యూ పాయింట్ ఏరియా మొత్తం ట్రైబల్ యాక్టివిటీస్ అండ్ మంచిగా జనాలతోటి కలకలలాడుతుంది. చాలామంది టూరిస్టులు వచ్చారు. సో అందుకే మంచి క్రేజీ ఎక్స్పీరియన్స్ అనిపిస్తుంది వ్యూ పాయింట్ దగ్గర అయితే. అన్నిటికన్నా క్రేజీ వ్యూ పాయింట్ అయితే ఇదే. 3 వ్యూ పాయింట్స్ కనిపిస్తున్నాయి. ఇక్కడ నుంచి ఈ వ్యూ పాయింట్ అయితే చాలా బాగుంది. So I won't hold back, and you should know that what's never good, just have regrets. So I won't go back, oh, when I got me to forget. So I won't hold back, and you should know that what's never gone, just have regrets. When I drove down to abyss. So I won't hold back, and you should know that what's never gone, just have regrets. టైం వచ్చి 8:30 అవుతుంది. సన్ కంప్లీట్గా రైజ్ అయిపోయాడు. ఫాగ్ కొంచెంగా ఫేడ్ అవుట్ అయిపోతుంది. ఆల్మోస్ట్ 1 అవర్ కూర్చున్నట్టున్నాం ఇక్కడ. మంచి అల్టిమేట్ ఎక్స్పీరియన్స్. టైం ఎలాప్స్ అయితే పెట్టాను, చూడాలి ఎలా వచ్చిందో ఏంటని. అండ్ ఇంక ఇక్కడ నుంచి మనం రూమ్కి స్టార్ట్ అవ్వాలి. 10కి చెక్అవుట్ టైము. సో చెక్అవుట్ చేసి సో నెక్స్ట్ ఏంటనేది మనం ప్లాన్ చేసుకోవాలి. ట్రైబల్ మ్యూజియం అనుకుంటున్నాం, కాకపోతే చూడాలి ఏంటి ఎటు ఎలా అని. సో ఫస్ట్ అయితే మనం ఇక్కడ నుంచి మూవ్ అవుదాం. అండ్ ఇఫ్ ఇన్ కేస్ మీరు ఎవరైనా ప్లేస్ విజిట్ చేయాలనుకుంటే ఇదైతే పర్ఫెక్ట్ టైం మీరు విజిట్ చేయడానికి. డిసెంబర్ అండ్ జాన్ పర్ఫెక్ట్ టైం అరకు అండ్ వ్యాలీ స్టేషన్స్ హిల్స్ ఎక్స్పీరియన్స్ చేయడానికి. సో మీరు పర్ఫెక్ట్ టైంలో వస్తే పర్ఫెక్ట్ వ్యూ అనేది మీరు ఎక్స్పీరియన్స్ చేయవచ్చు. అవుట్ ఆఫ్ టైంలో వస్తే అన్నీ వేస్తే. సో ఒకవేళ మీరు ఏమైనా విజిట్ చేయాలనుకుంటే ఇప్పుడే ప్లాన్ చేసుకోండి, అండ్ ఒక మంచి వ్యూ అయితే ఎక్స్పీరియన్స్ చేస్తారు. అండ్ నేను యాక్చువల్లీ లంబసింగి కన్నా ఇది మోస్ట్లీ చాలా పెద్దది, ఎందుకంటే ఒక 3 వ్యూ పాయింట్స్ కవర్ చేసుకుంది. సో రైట్ ఒకటి స్ట్రైట్ ఒకటి అండ్ ఇట్స్ లెఫ్ట్ ఒకటి. సో మొత్తం కంప్లీట్గా చాలా పెద్ద వ్యూ పాయింట్. ఓకే, సో చలో ఆల్రెడీ టైం 8:30 క్రాస్ అయిపోయింది. మనం ఇంక ఇక్కడ నుంచి మన రిసార్ట్కి మూవ్ అవుదాం. వేడిగా మంచిగా కారం దోశ వేసి పెట్టారు. సూపర్బ్ ఉంది. ఇలాంటి లొకేషన్లో మంచి సౌత్ బ్రేక్ఫాస్ట్ విత్ టీ, క్రేజీ ఎక్స్పీరియన్స్ కదా. అంటే వీళ్ళు తీసుకున్న ఇనిషియేటివ్ బాగుంది. మేబీ వాళ్ళ ప్రాఫిట్ కోసమైనా కావచ్చు, కానీ
ఈ సర్వీస్ అనేది మనలాంటి వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్. ఎందుకంటే ఇలాంటి వ్యూ చూస్తున్నప్పుడు మనకి కావాల్సినవన్నీ కూడా దొరికితే ఇంకా అల్టిమేట్ కదా. చూసే వ్యూ ఇంకా ఎక్కువసేపు చూడవచ్చు. ఎనీవేస్ ఇంకా టైం వచ్చేసి ఆల్రెడీ 9 అయిపోయినట్టుంది ఇక్కడే. యప్, ఇంకా 5 మినిట్స్ ఉంది 9కి. సో కెమెరాస్లో ఛార్జింగ్లు కూడా అయిపోయాయి. ఇక మనం ఇక్కడ నుంచి మన రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి ఇక్కడ నుంచి ఇంకా మూవ్ అవ్వాలి. సో నెక్స్ట్ ఏంటి అనేది ఈ ఇంటికి వెళ్ళే గ్యాప్లో ఆలోచించాలి. చలో లెట్స్ మూవ్. మేము వచ్చినప్పుడు చుట్టూ హండ్రెడ్స్ ఆఫ్ కార్స్ ఉన్నాయి. ఇప్పుడైతే మనది ఒక్కటే మిగిలింది. కానీ చూడండి, రాక్ సాలిడ్గా కనిపిస్తుంది. అవట్లే Just have regrets.